నమస్కారం ఈటీవీ న్యూస్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. పేదరికాన్ని జయించే శక్తిని పేదలకు కల్పించడమే ఎన్డీఏ సర్కారు లక్ష్యమన్న ప్రధాని. ఓటు బ్యాంకు రాజకీయాలకు కమలదళం వ్యతిరేకమని స్పష్టీకరణ. రాజకీయ పార్టీలు సేకరించే విరాళాలపై పారదర్శకత అవసరమన్న మోదీ. అన్ని పక్షాల మధ్య ఏకాభిప్రాయానికి భాజపా ప్రయత్నిస్తుందని వెల్లడి. పెద్ద నోట్ల రద్దు దేశ ఉజ్వల భవిష్యత్కు బాటలు వేస్తుందని భాజపా తీర్మానం. దేశ ఆర్థిక వ్యవస్థ విస్తరణకు దోహదం చేస్తుందని కార్యవర్గ భేటీలో ప్రకటన. పార్లమెంటు బడ్జెట్ సమావేశాలకు నోటిఫికేషన్ విడుదల. వాయిదా వేయాలన్న ప్రతిపక్షాల విజ్ఞప్తిపై కేంద్రం అభిప్రాయాన్ని కోరిన ఈసీ. చేపలు, గొర్రెల పెంపకంలో తెలంగాణ అగ్రస్థానం చేరుకోవాలన్న కేసీఆర్. పాల ఉత్పత్తిలో స్వయం సమృద్ధి సాధనకు చర్యలు చేపట్టాలని ఆదేశాలు. గుడివాడ కాల్పులు, సూర్యలంక ఘటనలపై చంద్రబాబు ఆగ్రహం. పార్టీ, ప్రభుత్వ ప్రతిష్టను దెబ్బతీసే చర్యలను సహించేది లేదని హెచ్చరిక. అక్రమ సంపాదన కేసులో ఏపీ ఉపాధి కల్పన శిక్షణ జేడీ అరెస్ట్. 50 కోట్ల విలువైన ఆస్తులు గుర్తించిన అవినీతి నిరోధక శాఖ. పేదల జీవన ప్రమాణాలను పెంచడమే ఎన్డీఏ ప్రభుత్వ ముఖ్యోద్దేశమని ప్రధాని నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు. పేదల సేవే మాధవ సేవని భారతీయ జనతా పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో అభిప్రాయపడ్డ ఆయన బడుగుల మనస్సును గెలుచుకోవడమే లక్ష్యంగా ముందుకు సాగాలని కార్యకర్తలకు ఉద్బోధించారు. రాజకీయ వ్యవస్థ ప్రక్షాళన కోసం తమ పార్టీ క్రియాశీలంగా పనిచేస్తుందన్నారు. మరోవైపు ఈ సమావేశాల్లో ఆర్థిక తీర్మానాన్ని ఆమోదించిన భారతీయ జనతా పార్టీ పెద్ద నోట్ల రద్దుతో దేశ ఆర్థిక వ్యవస్థ మరింత విస్తృతమై స్వచ్ఛంగా మారుతుందని విశ్వాసం వ్యక్తం చేసింది. పెద్ద నోట్ల రద్దు పవిత్ర ఉద్యమమని, ఆ చర్యతో దేశ ఆర్థిక వ్యవస్థ మరింత విస్తృతమై స్వచ్ఛంగా మారుతుందని భారతీయ జనతా పార్టీ ఉద్ఘాటించింది. 5 రాష్ట్రాల ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాన్ని ఖరారు చేసేందుకు ఢిల్లీలో 2 రోజుల జాతీయ కార్యవర్గ సమావేశాలు నిర్వహించిన కమలదళం ఆఖరి రోజున ఆర్థిక తీర్మానాన్ని ఆమోదించింది. కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ప్రవేశపెట్టగా సభ్యులంతా ఏకగ్రీవంగా ఆమోదించిన ఈ తీర్మానంలో పెద్ద నోట్ల రద్దు అంశాన్ని విస్తృతంగా ప్రస్తావించింది. ఈ నిర్ణయం దేశంలో నల్లధనం రూపంలో సాగుతున్న సమాంతర ఆర్థిక వ్యవస్థను రూపుమాపి భవిష్యత్తులో జీఎస్టీ విధానం సజావుగా అమలయ్యేందుకు సహకరిస్తుందని వివరించింది. పెద్ద నోట్ల రద్దు తర్వాత బ్యాంకుల్లో పెద్ద ఎత్తున సొమ్ము జమ కావడం, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆదాయ వృద్ధి, ఆర్థిక వ్యవస్థ విస్తరణకు ఉపకరిస్తుందని తీర్మానంలో పేర్కొంది. పెద్ద నోట్ల రద్దు తర్వాత బంగాల్ మినహా అన్ని రాష్ట్రాల ఆదాయం పెరిగిందని వివరించిన తీర్మానం ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్న ప్రతిపక్షాలపై సునిశిత విమర్శలు గుప్పించింది. పేదల సంక్షేమం కోసం చేపట్టిన ఈ ఉద్యమంలో సామాన్యులు తాత్కాలిక ఇబ్బందుల్ని ఎదుర్కొని సహకరిస్తే, విపక్షాలు మాత్రం దేశంలోని సహృద్భావ వాతావరణాన్ని చెడగొడుతూ ప్రభుత్వంపై బురద చల్లేందుకు యత్నించాయని ఆర్థిక తీర్మానంలో భారతీయ జనతా పార్టీ అభిప్రాయపడింది. ये डिमोनेटाइजेशन की वजह से आप देख रहे हैं पूरे ये 500 और 1000 रुपीस के करेंसी का एक मैट्रेस के अंदर जो सिंबॉलिकली हम बोलते हैं कहीं छुपा करके रख रहे हैं, वो सब अभी बैंक में आ गए. सो सरकार के पास ऐसे पैसा आ गए जो सरकार की डेवलपमेंटल एक्टिविटीज में काम आने का संभव है, क्योंकि वो कॉस्ट कमी वाला कैपिटल है. ये सभी पैसा जो अकाउंट में आया है ये सब व्हाइट भी नहीं है, ब्लैक भी नहीं है. इसके ऊपर जांच चल रही है. अगर आपके इनकम से ज्यादा है फिर उसको आपके एक्सप्लेनेशन मांगेंगे, उसके ऊपर पेनाल्टी लगाना है तो पेनाल्टी लगवाएंगे. అవినీతి, నల్లధనంపై యుద్ధంలో పెద్ద నోట్ల రద్దు ఒక భాగమేనని, ఈ పోరు ఆగేది కాదని జాతీయ కార్యవర్గ సమావేశంలో మాట్లాడిన ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. పెద్ద నోట్ల రద్దు వెనుక ఉన్న అసలు ఉద్దేశాన్ని ప్రజలు అర్థం చేసుకున్నారన్న ఆయన అందుకు వారికి మరోసారి ధన్యవాదాలు చెప్పారు. పేదల సంక్షేమం కోసం ఎన్డీఏ ప్రభుత్వం ఏం చేస్తుందో చెబుతూ ప్రజలకు మరింత చేరువ కావాలని కార్యకర్తలకు మోదీ దిశానిర్దేశం చేసినట్లు భేటీ ముగిసిన తర్వాత కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ వెల్లడించారు. प्रधानमंत्री ने एक और बात कही, गरीब और गरीबी हमारे लिए सिर्फ चुनाव जीतने का माध्यम नहीं है. हम गरीब और गरीबी को सिर्फ वोट बैंक के चश्मे से नहीं देखते. गरीबी हमारे लिए सेवा का अवसर है. गरीब की सेवा प्रभु की सेवा के समान है. ये संकल्प लेकर हमारी सरकार काम कर रही है. प्रधानमंत्री जी ने एक और बात कही, गरीबी को परास्त करने की ताकत गरीबों के पास है और हमारी सरकार गरीबों की उस ताकत को बढ़ाएगी.
कुछ लोग लाइफ स्टाइल की चिंता करते हैं, लेकिन हमारी सरकार की प्राथमिकता है गरीबों के क्वालिटी ऑफ लाइफ को अच्छा करना। రాజకీయ వ్యవస్థను ప్రక్షాళించాల్సిన అవసరాన్ని ప్రధాని నొక్కి చెప్పారని రవిశంకర్ ప్రసాద్ వెల్లడించారు. प्रधानमंत्री ने एक और बहुत ही महत्वपूर्ण बात कही कि आज जब देश में पारदर्शिता का माहौल बन रहा है तो हमें राजनीतिक प्रक्रिया में भी पारदर्शिता लाना पड़ेगा। और उन्होंने विशेष रूप से पॉलिटिकल फंडिंग की चर्चा की। पॉलिटिकल फंडिंग में पारदर्शिता आए, भाजपा इसमें बहुत ही सक्रिय भूमिका निभाएगी। उन्होंने कहा कि आज इस बात की आवश्यकता है कि सारे दल मिलकर एक सर्वानुमति बनाएं जिसमें भाजपा बहुत ही सक्रिय भूमिका निभाएगी। తదుపరి జాతీయ కార్యవర్గ సమావేశాలు ఏప్రిల్ 15, 16 తేదీల్లో జరుగుతాయని భారతీయ జనతా పార్టీ ప్రకటించింది. పెద్ద నోట్ల రద్దు తర్వాత తలెత్తిన పరిణామాల్లో చార్టెడ్ అకౌంటెంట్ల బాధ్యత మరింత పెరిగిందని నిజామాబాద్ ఎంపీ కవిత అన్నారు. హైదరాబాద్లో చార్టెడ్ అకౌంటెంట్ విద్యార్థుల అంతర్జాతీయ సదస్సును ప్రారంభించిన కవిత తొలిసారి ఈ కార్యక్రమం హైదరాబాద్లో జరగడంపై సంతోషం వ్యక్తం చేశారు. పన్నులు, ఆర్థిక సంస్కరణలకు సంబంధించి దేశంలో అనుకూల పరిణామాలు చోటు చేసుకుంటున్నాయన్నారు. ఈ మార్పులను అర్థం చేసుకోవడానికి చార్టెడ్ అకౌంటెంట్లకు ఇదే సరైన తరుణమని కవిత వివరించారు. And after demonetization, everybody has been talking about how hard the bank employees are working, how hard the politicians are working, but nobody is speaking about you guys. You know that what I believe is after demonetization, the CEOs of this country are the true rock stars. In the last couple of years, we have seen great change, very, very big ticket reforms, huge tax reforms like GST is on the cards. But this is a very important time for especially the politicians, chartered accountants to understand these changes. సంప్రదాయానికి భిన్నంగా ఈ ఏడాది నుంచి వార్షిక బడ్జెట్ను ఫిబ్రవరి మొదట్లోనే పార్లమెంటుకు సమర్పిస్తామని ప్రకటించిన కేంద్రం అందుకు అనుగుణంగా పార్లమెంటు బడ్జెట్ సమావేశాలకు నోటిఫికేషన్ వెలువరించింది. జనవరి 31 నుంచి పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు నిర్వహించనున్నట్టు తెలిపింది. అదే రోజున రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించనుండగా ఆ తర్వాత 2016-17 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఆర్థిక సర్వేను కేంద్రం పార్లమెంటు ముందు పెట్టనుంది. ఫిబ్రవరి 1న సాధారణ బడ్జెట్ను ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ సభకు సమర్పించనున్నారు. ఈ మేరకు లోక్సభ కార్యాలయం కూడా నోటిఫికేషన్ వెల్లడించనుంది. గతానికి భిన్నంగా ఈ ఏడాది నుంచి రైల్వేల కోసం ప్రత్యేకంగా బడ్జెట్ను ప్రవేశపెట్టకుండా సాధారణ బడ్జెట్లో భాగంగానే రైల్వే పద్దును ఉభయ సభలో ప్రవేశపెట్టనున్నారు. 5 రాష్ట్రాల శాసనసభకు ఎన్నికల షెడ్యూల్ విడుదలైనందున బడ్జెట్ సమావేశాలు వాయిదా వేయాలని కోరుతోన్న వేళ బడ్జెట్ సమావేశాలకు నోటిఫికేషన్ వెల్లడించడం ప్రాధాన్యం సంతరించుకుంది. మరోవైపు కేంద్ర బడ్జెట్ను వాయిదా వేయాలన్న విపక్షాల ఫిర్యాదుపై ఎన్నికల సంఘం దృష్టి సారించింది. విపక్షాల అభ్యంతరాలపై ఈ నెల 10 లోపు వివరణ ఇవ్వాలని కేంద్ర కేబినెట్ కార్యదర్శిని ఆదేశించింది. ఈ మేరకు ఎన్నికల సంఘం ప్రధానాధికారి నసీం జైదీ కేబినెట్ కార్యదర్శి పీకే సిన్హాకు లేఖ రాశారు. ఈ సమాధానం ఇచ్చే ముందు పీకే సిన్హా పార్లమెంటరీ వ్యవహారాల శాఖను సంప్రదించనున్నారు. తెలంగాణలో ఉత్పత్తి చేసే చేపలు, గొర్రెలు, పాడి ఉత్పత్తులను ఇతర రాష్ట్రాలకు ఎగుమతి చేసే విధంగా కార్యాచరణ రూపొందించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారులను ఆదేశించారు. ప్రగతి భవన్లో ఈ రంగాలపై ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించిన కేసీఆర్ తెలంగాణలోని ప్రతి చెరువు చేపల పెంపకానికి కేంద్రం కావాలని, పాడి సంపదలో రాష్ట్రం అగ్రగామి కావాలని ఆకాంక్షించారు. మత్స్య, పాడి పరిశ్రమపై ఆధారపడిన కులాలకు చెందిన వారి సంఖ్యపై సమగ్ర సమాచారం సేకరించాలని కేసీఆర్ అధికారులను ఆదేశించారు. గొర్రెల పెంపకం కోసం జిల్లాల్లో సమాంతర పంపిణీ కార్యక్రమం జరగాలని సూచించిన ముఖ్యమంత్రి పాల ఉత్పత్తిలో స్వయం సమృద్ధి సాధించే దిశలో చర్యలు చేపట్టాలని స్పష్టం చేశారు. రాజకీయాలకు తావు లేకుండా మత్స్య కార్మికులు, గొర్రెల పెంపకందారులకు సహకార సంఘాలు స్థాపించడం ద్వారా ఆయా వృత్తుల వారిని సభ్యులుగా చేర్చి లాభాలను పంచాలని కేసీఆర్ సూచించారు. పశుసంవర్ధక, మత్స్యశాఖల్లో పదోన్నతుల ద్వారా ఖాళీలను భర్తీ చేసి మిగిలిన ఉద్యోగాలను పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా నియామకాలు చేపట్టాలని సూచించారు. మత్స్యకారులు, గొర్రెల కాపలాదారులతో తాను త్వరలోనే ప్రగతి భవన్లో సమావేశమవుతానని కేసీఆర్ తెలిపారు. గుడివాడ క్లబ్ సహా సూర్యలంక బీచ్లో గత రాత్రి చోటు చేసుకున్న కాల్పుల ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి ఘటనలు పార్టీకి, ప్రభుత్వానికి మచ్చ తెస్తాయని, ఆయా ఘటనలకు బాధ్యులపై తీవ్ర అసహనం వ్యక్తం చేసినట్లు సమాచారం. గుడివాడ నియోజకవర్గ పార్టీ బాధ్యుడు రావి వెంకటేశ్వరరావు తుపాకీ మిస్ఫైర్ కావడంపై ఆరా తీసిన బాబు ఆయన్ని పిలిపించుకుని వివరణ తీసుకున్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కారాదని హెచ్చరించారు. సూర్యలంక బీచ్ రిసార్ట్లో డిప్యూటీ మేనేజర్పై ఎమ్మెల్సీ అన్నం సతీష్, ఆయన అనుచరులు దాడి చేసిన ఘటనపై బాబు నివేదిక తెప్పించుకున్నారు. ఈ 2 ఘటనలు పార్టీ ప్రతిష్టను దెబ్బతీసేలా ఉన్నాయన్న చంద్రబాబు ఎవరిని ఉపేక్షించబోమని హెచ్చరికలు జారీ చేశారు. అటు అన్నం సతీష్పై బాపట్ల గ్రామీణ పోలీస్ ఠాణాలో కేసు నమోదైంది. జిల్లా అదనపు ఎస్పీ వైటీ నాయుడు ఆధ్వర్యంలో విచారణ సాగుతోంది.
ముఖ్యమంత్రి చంద్రబాబు శ్రీలంక పర్యటన కొనసాగుతోంది. ఈ మధ్యాహ్నం చెన్నై నుంచి విమానంలో లంక వెళ్లిన బాబు రాత్రికి ఆ దేశ అధ్యక్షుడు మైత్రిపాల సిరిసేన ఇచ్చిన విందులో పాల్గొంటారు. సిరిసేన అధ్యక్ష పీఠం అధిష్ఠించి 2 ఏళ్లైన సందర్భాన్ని పురస్కరించుకుని నిర్వహించే వేడుకల్లో పాల్గొననున్న బాబు పేదరిక నిర్మూలనపై కొలంబోలో రేపు జరగనున్న సదస్సులో ప్రసంగిస్తారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఆనందమయ జీవనం గడిపేందుకు తీసుకుంటోన్న చర్యలు, అమలు చేస్తున్న విధానాలను సదస్సులో వివరించనున్నారు. రక్షణ సహా మరికొన్ని కీలక రంగాల్లో పరస్పర సహకారం పెంపే లక్ష్యంగా భారత్, పోర్చుగల్ సరికొత్త స్నేహగీతం ఆలపించాయి. పోర్చుగల్ ప్రధాని ఆంటోనియో కోస్టా భారత పర్యటన సందర్భంగా 2 దేశాలు ఈ మేరకు 6 అవగాహన ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. ఢిల్లీలోని హైదరాబాద్ హౌస్లో సమావేశమైన ఇరువురు మైత్రి బలోపేతం కోసం చేపట్టాల్సిన చర్యలపై విస్తృతంగా చర్చించారు. రక్షణ, వ్యవసాయం సహా అనుబంధ రంగాలు, సముద్ర సంబంధిత పరిశోధన, పునరుత్పాదక ఇంధన వనరులు, ఐటీ, ఎలక్ట్రానిక్స్, విద్యా రంగాల్లో సహకరించుకోవాలని నరేంద్ర మోదీ, కోస్టా నిర్ణయించగా అందుకు సంబంధించిన అవగాహన ఒప్పంద పత్రాల్ని ఇరు దేశాల మంత్రులు, అధికారులు ఇచ్చిపుచ్చుకున్నారు. అణు సరఫరాదారుల బృందం సహా ఐరాస భద్రతా మండలిలో భారత్కు శాశ్వత సభ్యత్వం విషయంలో మద్దతిస్తున్నందుకు పోర్చుగల్ ప్రధానికి మోదీ ధన్యవాదాలు తెలిపారు. Expansion and deepening of trade, investment and business partnerships between our two countries is our shared priority. Areas of infrastructure, waste and water management, solar and wind energy and innovation are full of opportunities to build strong commercial ties between our two economies. Prime Minister Costa and I also agreed to deepen our partnership in the field of security and defense. The MOU on defense cooperation signed today will help us harness our respective strengths in this field for mutual benefit. ఆంధ్రప్రదేశ్లో భారీ అవినీతి తిమింగలం అవినీతి నిరోధక శాఖ అధికారులకు పట్టుబడింది. ఆంధ్రప్రదేశ్ ఉపాధి కల్పన, శిక్షణ సంయుక్త సంచాలకుడు గోపురం ముని వెంకటనారాయణకు చెందిన ఇల్లు, కార్యాలయాలపై ఏకకాలంలో దాడులు నిర్వహించిన ఏసీబీ ఆయన 50 కోట్ల రూపాయల విలువైన అక్రమాస్తులు ఉన్నట్టు గుర్తించారు. ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారన్న ఆరోపణలపై ఆంధ్రప్రదేశ్ ఉపాధి కల్పన శిక్షణ సంస్థ సంయుక్త సంచాలకుడు గోపురం ముని వెంకటనారాయణకు చెందిన ఇల్లు, కార్యాలయాల్లో ఉదయం నుంచి ఏసీబీ దాడులు చేపట్టింది. ఏసీబీ డీజీ ఆర్పీ ఠాకూర్ నేతృత్వంలో 4 డీఎస్పీలు, 6 సీఐలు, మరో 30 మంది సిబ్బంది తిరుపతి, విజయవాడ, హైదరాబాద్లలో ఏకకాలంలోనే మొత్తం 7 చోట్ల సోదాలు చేపట్టారు. హైదరాబాద్ కొత్తపేటలోని రామలింగేశ్వర కాలనీలోని వెంకటనారాయణ నివాసంలో దాదాపు కిలో బంగారు ఆభరణాలు, 4 కోట్లకు పైగా విలువ చేసే భూముల దస్తావేజులు, 50 లక్షల విలువైన ప్రామిసరీ నోట్లు, 22 లక్షల రూపాయల కొత్త నోట్లు సహా 26 లక్షల నగదును అధికారులు గుర్తించారు. మరో 25 లక్షల రూపాయల మేర బ్యాంకు బ్యాలెన్సులు గుర్తించిన అధికారులు ప్లాట్ల కొనుగోళ్లకు సంబంధించి 50 లక్షలు, 22 లక్షలు చెల్లించిన రసీదులను స్వాధీనం చేసుకున్నారు. వెంకటనారాయణ సహా ఆయన బంధువుల పేర ఉన్న 4 లాకర్లు తెరవాల్సి ఉండగా వెంకటనారాయణకు తెలుగు రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాల్లో ఇళ్లు, ఖాళీ స్థలాలు ఉన్నట్లు గుర్తించారు. వీటి విలువ సుమారు 100 కోట్ల పైనే ఉంటుందన్న అధికారులు ఈ ఆస్తులన్నీ అక్రమంగా సంపాదించినవేనని చెప్పారు. తిరుపతిలో 1 కోటి రూపాయలు 2 ఎకరాల ల్యాండ్ ఉంది. అలాగే 1 ఏకర్ ల్యాండ్ కూడా వేరే చోట తిరుపతిలోనే ఉంది. అలాగే ఆల్మోస్ట్ 10 సైట్లు. ఈ బిల్డింగ్ లో ఫస్ట్ ఫ్లోర్ లో 2 ఫ్లాట్స్, 4 షాపులు, సెకండ్ ఫ్లోర్ లో అతను నివాసం ఉంటున్నారు. సినిమా సెట్ ను తలపించేటువంటి హౌస్ లో. అలాగే 3వ ఫ్లోర్ లో 3 ఫ్లాట్స్ ఉన్నాయి. ఆయన ఉద్యోగ కాలంలో అక్రమంగా సంబంధించిన ఆస్తులు లేదు. ప్రస్తుతం లభించిన ఆధారాలతో వెంకటనారాయణ బంధువుల ఇళ్లలో కూడా తనిఖీలు నిర్వహించనున్నట్టు అవినీతి నిరోధక శాఖ అధికారులు చెప్పారు. ఖాతాదారులకు సేవల విషయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సహకార బ్యాంకు ఆప్కాబ్ కూడా ప్రైవేటు బ్యాంకులకు దీటుగా పోటీ పడుతోందని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. ఆప్కాబ్ సంచార ఏటీఎం సేవలను విజయవాడలోని తన నివాసంలో ప్రారంభించిన చంద్రబాబు దేశంలో ఈ తరహా కార్యక్రమంతో ముందుకొచ్చిన 2వ సహకార బ్యాంకుగా ఆప్కాబ్ నిలిచిపోతుందని ప్రశంసించారు. విజయవాడ దుర్గగుడి, బెంజ్ సర్కిల్, స్వరాజ్ మైదాన్ వద్ద ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆప్కాబ్ సంచార ఏటీఎంలు సేవలను అందించనున్నాయి. తీవ్ర వర్షాభావం నెలకొన్నందున తాగునీటి కొరత ఎదుర్కొంటున్న చెన్నై నగర అవసరాలు తీర్చేందుకు కండలేరు జలాశయం నుంచి నీరు విడుదల చేయాలని తమిళనాడు ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ముఖ్యమంత్రి చంద్రబాబుకు లేఖ రాసిన పన్నీర్ వ్యక్తిగతంగా జోక్యం చేసుకుని నీటి విడుదలపై అధికారులకు ఆదేశాలు జారీ చేయాలని కోరారు. తమిళనాడు సహా చెన్నైకు ప్రధానాధారమైన ఈశాన్య రుతుపవనాలు ఆదుకోనందున తమిళనాట 57% తక్కువ వర్షపాతం నమోదైందని పన్నీర్ సెల్వం చంద్రబాబుకు రాసిన లేఖలో వివరించారు. 2 రాష్ట్రాల మధ్య గతంలో కుదిరిన ఒప్పందం మేరకు కండలేరు జలాశయంలో తగినంత నీటి నిల్వ ఉన్నందున తెలుగు గంగ పథకం కింద చెన్నైకి నీరు విడుదల చేయాలని పన్నీర్ సెల్వం కోరారు.
ఒంటరి మహిళలకు 1000 రూపాయల జీవన భృతి ప్రకటించడంపై స్వయం సహాయక బృందాలు ముఖ్యమంత్రి కేసీఆర్కు కృతజ్ఞతలు తెలిపాయి. తెలంగాణ పంచాయతీరాజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావుతో కలిసి ప్రగతి భవన్కు వెళ్లిన మహిళలు ప్రభుత్వ నిర్ణయం తమకు ధైర్యాన్నిచ్చిందని తెలిపారు. ఈ సమయంలో ప్రభుత్వ పథకాల అమలు తీరుపై మహిళలను అడగ్గా కళ్యాణ లక్ష్మి, అంగన్వాడీ, వసతి గృహాల్లో భోజనం, విద్యుత్ సరఫరా బాగున్నాయని వారు వివరించారు. వనితలకు రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుందని సీఎం భరోసా ఇచ్చారు. వెనుకబడిన తరగతుల సమగ్రాభివృద్ధికి కేసీఆర్ సర్కారు పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్తున్నట్లు తెలంగాణ బీసీ సంక్షేమ మంత్రి జోగురామన్న స్పష్టం చేశారు. సచివాలయంలోని తన కార్యాలయంలో ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించిన ఆయన బీసీల కోసం అమలయ్యే పథకాల ఫలాలు క్షేత్రస్థాయికి చేర్చాల్సిన బాధ్యత అధికారులపై ఉందన్నారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి ప్రతి నియోజకవర్గంలో ప్రారంభించనున్న బీసీ గురుకుల పాఠశాలల ఏర్పాటు ప్రక్రియ వేగవంతం చేయాలన్న మంత్రి కొత్త భవనాల నిర్మాణం పూర్తయ్యే వరకు అద్దె భవనాలు చూడాలని సూచించారు. బీసీ విద్యార్థులు విదేశీ విద్య నిధి పథకం కింద విదేశాల్లో చదివేందుకు ప్రభుత్వం అందించే ఆర్థిక సాయం కింద సుమారు 100 మంది విద్యార్థులను ఎంపిక చేశామన్నారు. అర్హులందరికీ కళ్యాణ లక్ష్మి పథకాన్ని అమలు చేస్తున్నట్లు పేర్కొన్న జోగు ఇంజనీరింగ్ పనులను సమగ్రంగా సమీక్షించాలని చెప్పారు. పెద్ద నోట్ల రద్దుకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా కాంగ్రెస్ చేపట్టిన ఆందోళనలు వరుసగా 3వ రోజు కూడా కొనసాగాయి. దేశ రాజధాని ఢిల్లీ సహా 2 తెలుగు రాష్ట్రాల్లోని పలు జిల్లాల్లో నోట్ల రద్దుకు వ్యతిరేకంగా కాంగ్రెస్ శ్రేణులు ర్యాలీలు, ధర్నాలు నిర్వహించాయి. కలెక్టరేట్ల వద్ద నిరసన చేపట్టి ప్రజల సమస్యలు తీర్చాలని కలెక్టర్లకు కాంగ్రెస్ నేతలు వినతి పత్రాలు సమర్పించారు. పలు జిల్లాల్లో కాంగ్రెస్ ఆందోళనలు స్వల్ప ఉద్రిక్తతలకు దారితీశాయి. కరీంనగర్ జిల్లా కలెక్టరేట్ వద్ద నిరసన ప్రదర్శనలో పాల్గొన్న నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు. నోట్ల రద్దు నిర్ణయం తర్వాత 50 రోజులు గడిచినప్పటికీ ప్రజల కష్టాలు తీరలేదని ఖమ్మం నిరసన కార్యక్రమంలో పాల్గొన్న టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు మల్లు భట్టి విక్రమార్క విమర్శించారు. అయ్యా నరేంద్ర మోడీ గారు, నీ కోసం సహాయం చేసినటువంటి 10-20 మంది ప్రజానికం కోసం ఈ దేశంలో ఉన్నటువంటి 120 కోట్ల జనాభాల జీవితాల్ని బలిచ్చావు, వాళ్ళని పణంగా పెట్టావు. బహుశా ఈ పేదవాళ్ళు స్వైపింగ్ మిషన్ కొనుక్కొని వచ్చి రోడ్డు మీదకు వ్యాపారం చేసుకునే లోపలనే ఆర్థిక విధానాన్ని కొద్ది మంది కార్పొరేట్ శక్తుల చేతుల్లో పెట్టడం కోసం నువ్వు చేసినటువంటి కార్యక్రమంగా నేను భావిస్తా ఉన్నాను. ఈనాడు గ్లోబల్ ఇండియన్ ఇంటర్నేషనల్ పాఠశాల ఆధ్వర్యంలో హైదరాబాద్ ఉప్పల్లో సంక్రాంతి సంబరాలు ఘనంగా జరిగాయి. పాఠశాల చైర్మన్ మూర్తి, ఈనాడు సీనియర్ అసోసియేట్ ఎడిటర్ డిఎన్ ప్రసాద్ కార్యక్రమంలో పాల్గొన్నారు. మహిళలకు ముగ్గుల పోటీలు, చిన్నారులకు సాంప్రదాయ దుస్తులు, పతంగుల పోటీలు నిర్వహించారు. గంగిరెద్దుల ఆటలు, హరిదాసు కీర్తనలు, భోగిమంటలు ఏర్పాటు చేశారు. వివిధ పోటీల్లో గెలుపొందిన విజేతలకు డిఎన్ ప్రసాద్ బహుమతులు అందజేశారు. మహిళలు, చిన్నారుల ప్రతిభను వెలికితీసేందుకు ఈనాడు అనేక కార్యక్రమాలు నిర్వహిస్తోందని డిఎన్ తెలిపారు. ప్రజల్లో ఒక సృజనని పెంపొందించి తమకు తాముగా తమ జీవనయానాన్ని అద్భుతంగా సాగించడానికి ఉపయోగపడాలనేది మా గౌరవనీయ చైర్మన్ గారి ఆకాంక్ష. దానికోసమే ఒక న్యూస్ ఇవ్వటం కోసమో లేకపోతే ఏదైనా ఒక ఇన్వెస్టిగేటివ్ స్టోరీ ఇవ్వటం కోసమో అని కాకుండా ఎవ్రీ వాక్ ఆఫ్ లైఫ్ లో మన ప్రెజెన్సీ ఉండాలి. ముఖ్యంగా ప్రజల్లో అద్భుతమైన సృజన ఉంటుంది. కేవలం ఏదో 1-2 యాక్టివిటీస్ గా కాకుండా ఇప్పుడు ఇవాళ మనం దేశంలో చూస్తూ ఉంటే మోస్ట్ ఆఫ్ ద విమెన్ ఇంటికి పరిమితమవుతున్న రోజుల నుంచి బయటకు వచ్చి అనేక రంగాల్లో తమ ప్రతిభను చాటుతూ ఉన్నారు. ముఖ్యంగా ఐటీ ఫీల్డ్ లాంటి వాటిలో మెన్ని కంప్లీట్ గా సూపర్ సీడ్ చేసి వాళ్ళు ముందుకు వెళ్ళిపోతున్న తీరు చూస్తే ఏ రంగం కూడా వాళ్ళకి మరి అడ్డు కాదు అని చెప్పేసి మనకు అర్థమవుతూ ఉంటుంది. అటువంటి వారిని పూర్తిగా మనం ఈ సంపద సృష్టిలో ప్రవేశపెడితే దేశం అనేది అద్భుతంగా ముందుకు సాగుతుందనేది ఆయన దృఢ నమ్మకం. దానికోసం మేము పత్రిక పరంగా ఎన్నో చేయడం జరుగుతుంది. వాటి కోసమే ఇటువంటి ఈవెంట్స్ మొత్తం కూడా ఆర్గనైజ్ చేయడం జరుగుతుంది. ఎప్పటి నుంచో సంక్రాంతి పండుగ, కైట్ ఫెస్టివల్, ముగ్గుల పోటీలు కండక్ట్ చేయాలని నాకు ఎంతో ఆశగా ఉండేది. అది ఆలోచిస్తూ ఒక సందర్భంలో నేను ఈనాడు వాళ్ళకి చెప్పడము, వాళ్ళు అగ్రి ముందుకు రావడము, ఇవాళ ఇది ఒక నిజంగా ఒక కళ నుంచి నిజం అవడం జరిగింది. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ డొనాల్డ్ ట్రంప్ విజయం సాధించేందుకు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ సహకరించారని చెప్పే మరిన్ని ఆధారాలు లభించాయని అమెరికా నిఘా వర్గాలు పేర్కొన్నాయి. డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి హిల్లరీ క్లింటన్ను ఓడించే క్రమంలో ప్రజలకు ఆ పార్టీపై విశ్వాసాన్ని కోల్పోయేలా చేయడమే లక్ష్యంగా రష్యా ఈ చర్యకు పాల్పడినట్లు నిఘా సంస్థ తన 31 పేజీల నివేదికలో పేర్కొంది. అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ ఎన్నికయ్యేందుకు రష్యా మార్గం సుగమం చేసిందన్న నిఘా వర్గాలు తమ అంచనాలపై పూర్తి నమ్మకముందని విశ్వాసం వ్యక్తం చేశాయి. పుతిన్పై వస్తోన్న ఆరోపణలు
డెమోక్రటిక్ ఈమెయిల్స్ వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపించాలని అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా ఇప్పటికే ఆదేశించారు. మరోవైపు ఈ నివేదికలోని అంశాలను ఖండించిన ట్రంప్ నేషనల్ డెమోక్రటిక్ కమిటీ సహా ఇతర ప్రభుత్వ సంస్థల సైబర్ వ్యవస్థపై చైనా, రష్యా లాంటి దేశాలు చేసిన సైబర్ దాడులు ఎన్నికల ఫలితాలపై ఏమాత్రం ప్రభావం చూపలేదని వ్యాఖ్యానించారు. ప్రజల భద్రతా ప్రమాణాలకే మొదటి ప్రాధాన్యమిస్తామన్న ట్రంప్ అధ్యక్ష పీఠాన్ని అధిరోహించిన 90 రోజుల్లో సైబర్ దాడుల నివారణపై ప్రత్యేక కార్యాచరణ రూపొందిస్తామని వివరించారు. ఐఫోన్ల అమ్మకాలు మందగించి 1.5 దశాబ్దంలో తొలిసారి వార్షిక ఆదాయంలో క్షీణతను చవిచూసిన టెక్ దిగ్గజం యాపిల్ ముఖ్య కార్యనిర్వహణాధికారి వేతనంలో కోత పెట్టింది. టిమ్ కుక్ 2016 వార్షిక వేతనాన్ని 15% తగ్గించింది. 2015లో టిమ్ కుక్ మొత్తం $10.28 మిలియన్ చెల్లించిన యాపిల్ 2016లో $8.75 మిలియన్ మాత్రమే ఇచ్చింది. గతేడాది టిమ్ కుక్ వేతనం 50% పెరిగి $3 మిలియన్ చేరినప్పటికీ ఐఫోన్ల అమ్మకాలు 4% మేర తగ్గడం ఆయన పొందే బోనస్పై ప్రభావం చూపింది. ఫలితంగా 2015లో $8 మిలియన్ బోనస్ పొందిన టిమ్కు 2016లో $5.4 మిలియన్ మాత్రమే లభించింది. అమెరికాలోని సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్కి ఈ మేరకు వెల్లడించిన యాపిల్ 2016లో అమ్మకాలు, లాభాల విషయంలో లక్ష్యాలను చేరుకోలేకపోయినట్లు తెలిపింది. 2015తో పోల్చితే అమ్మకాలు 7.7%, ఆదాయం 15.7% తగ్గాయని వివరించింది. ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల 3వ జాబితాను బహుజన్ సమాజ్ పార్టీ బీఎస్పీ విడుదల చేసింది. 24 మంది ముస్లింలు సహా మొత్తం 100 మందికి ఇందులో చోటు కల్పించింది. ఉత్తరప్రదేశ్లో మొత్తం 403 శాసనసభ నియోజకవర్గాలుండగా ఇప్పటి వరకు 300 స్థానాలకు బీఎస్పీ అభ్యర్థులను ప్రకటించింది. ఇప్పటికే అన్ని స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసినట్లు బీఎస్పీ అధినేత్రి మాయావతి ప్రకటించారు. మోదీ సర్కారు మైనార్టీలపై చిన్నచూపు చూస్తోందని విమర్శించిన మాయావతి ఎస్పీ, కాంగ్రెస్కు మైనార్టీలు ఓటు వేస్తే అది భాజపాకు మద్దతునిచ్చినట్లేనని వ్యాఖ్యానించారు. ఉత్తరప్రదేశ్ మొత్తం 403 నియోజకవర్గాల్లో 125 చోట్ల ఫలితాలపై మైనార్టీల ఓట్లు ప్రభావం చూపనున్నాయి. జమ్మూ కశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్లో ఎడతెరిపి లేకుండా కురుస్తోన్న మంచుకు పొడమి తల్లి శ్వేతవర్ణాన్ని సంతరించుకుంది. నీలి మేఘాల నుంచి మంచు ముద్దలు నేలకు రాలుతున్నట్టు కనిపిస్తున్నట్టు కొండలన్నీ మంచు దుప్పట్లు కప్పుకున్న దృశ్యాలు అందరినీ అలరిస్తున్నాయి. హిమాచల్ ప్రదేశ్లోని పర్యాటక ప్రాంతాలైన ధర్మశాల, సిమ్లా, మనాలి సహా అనేక ప్రాంతాలను కప్పేసిన మంచు దుప్పటి కనువిందు చేస్తోంది. మాల్ రోడ్, జాకు హిల్స్ తదితర ప్రాంతాల్లో సుమారు 1.5 మేర మంచు పేరుకుపోయింది. దశాబ్దాల తర్వాత ఈ స్థాయిలో మంచు కురిసినట్లు స్థానిక అధికారులు చెబుతుంటే పర్యాటకులు హిమపాతంతో అమితానందంలో మునిగి తేలుతున్నారు. జమ్మూ కాశ్మీర్లోని శ్రీనగర్ సహా అన్ని ప్రాంతాల్లో కురుస్తోన్న మంచు ఆహ్లాదకర వాతావరణాన్ని ఆవిష్కరిస్తోంది. ముఖ్యాంశాలు మరోసారి. పేదరికాన్ని జయించే శక్తిని పేదలకు కల్పించడమే ఎన్డీఏ సర్కారు లక్ష్యమన్న ప్రధాని. ఓటు బ్యాంకు రాజకీయాలకు కమలదళం వ్యతిరేకమని స్పష్టీకరణ. రాజకీయ పార్టీలు సేకరించే విరాళాలపై పారదర్శకత అవసరమన్న మోదీ. అన్ని పక్షాల మధ్య ఏకాభిప్రాయానికి భాజపా ప్రయత్నిస్తుందని వెల్లడి. పెద్ద నోట్ల రద్దు దేశ ఉజ్వల భవిష్యత్కు బాటలు వేస్తుందని భాజపా తీర్మానం. దేశ ఆర్థిక వ్యవస్థ విస్తరణకు దోహదం చేస్తుందని కార్యవర్గ భేటీలో ప్రకటన. పార్లమెంటు బడ్జెట్ సమావేశాలకు నోటిఫికేషన్ విడుదల. వాయిదా వేయాలన్న ప్రతిపక్షాల విజ్ఞప్తిపై కేంద్రం అభిప్రాయాన్ని కోరిన ఈసీ. చేపలు, గొర్రెల పెంపకంలో తెలంగాణ అగ్రస్థానం చేరుకోవాలన్న కేసీఆర్. పాల ఉత్పత్తిలో స్వయం సమృద్ధి సాధనకు చర్యలు చేపట్టాలని ఆదేశాలు. గుడివాడ కాల్పులు, సూర్యలంక ఘటనలపై చంద్రబాబు ఆగ్రహం. పార్టీ, ప్రభుత్వ ప్రతిష్టను దెబ్బతీసే చర్యలను సహించేది లేదని హెచ్చరిక. అక్రమ సంపాదన కేసులో ఏపీ ఉపాధి కల్పన, శిక్షణ జేడీ అరెస్ట్. 50 కోట్ల విలువైన ఆస్తులు గుర్తించిన అవినీతి నిరోధక శాఖ.
ఈటీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.